బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. బక్కర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద ఈ పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. తనని తాను పేల్చుకున్నాడు ఒక టెర్రరిస్ట్. ఆత్మాహుతికి పాల్పడ్డట్లుగా చాలా క్లియర్గా కనపడుతోంది. 2 పోలీసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 4 తీవ్ర గాయాల పాలయ్యారు. చెక్ పోస్ట్ వైపు వేగంగా వచ్చిన వ్యక్తి తనని తాను ఇలా పేల్చుకున్నట్లుగా కనపడుతోంది. వ్యక్తికి ఉగ్రవాద సంస్థ ఇతిహాదుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫోటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు మనం ఒక్కసారి చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ విజువల్ మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక బ్లాక్ షాల్ వేసుకున్నటువంటి ఒక పర్సన్ చెక్ పోస్ట్ దగ్గర రెగ్యులర్ చెకప్ జరుగుతుంది. అంటే యాజ్ పర్ ద రికార్డ్స్ చూస్తే షహజాద్ రఫీక్ అనేటువంటి ఆఫీసర్ చెప్పారు, మేము అక్కడ రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి. అయితే ఈలోగా ఒక వ్యక్తి చాలా వేగంగా నడుచుకుంటూ వచ్చాడు అటువైపు. ఒక్కసారిగా తనని తాను పేల్చుకోవడంతో ఆ ముందున్నటువంటి 2 అధికారులు ప్రాణాలు కోల్పోయారంటూ చెప్తున్నారు. ఆ విజువల్ ఒకసారి మనం చూడొచ్చు. చాలా చాలా భయంకరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు చాలా సాధారణంగా డ్యూటీ చేస్తున్నటువంటి అధికారులు అదిగో ఆ విజువల్లో చూడండి, నడుచుకుంటూ వచ్చాడు. ఒకసారి చాలా వేగంగా నడుచుకుంటూ రావడాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడేమో ఆ ముందు 2 అధికారులు ఉన్నారు, వెనక ఒక 3 నిల్చొని ఉండడాన్ని మీరు గమనిస్తున్నారు. ఇట్స్ చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్టులో అతను ఆ బ్లాక్ షాల్ ఉన్న అతను చాలా వేగంగా అలా నడుచుకుంటూ వచ్చాడు. అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్. ఎంత భయంకరంగా ఉందో విజువల్ ఒకసారి మీరు చూడండి. ఇంత ఈజీగా ఈ ఘటనలు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది. ఇతిహాదుల్ ముజాహిద్దీన్తో సంబంధం ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్లో చాలా పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా రంజాన్ సీజన్ అవడంతో మత ప్రార్థనలు జరిగే చోట, ప్రార్థనలు జరిగే ప్రాంతాల్లో చాలామంది గుమిగూడతారు. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్లో చాలా ప్రాంతాల్లో మసీదులకు వెళ్ళి అక్కడ ప్రార్థనల్లో పాల్గొనే పరిస్థితి లేదు. చాలా ప్రాంతాల్లో చాలామంది భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈవెన్ అక్కడ గవర్నమెంట్స్ కూడా ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. మసీదులకు కూడా బాంబ్ స్క్వాడ్ని, డాగ్ స్క్వాడ్ని పెట్టి మొత్తం సెర్చ్ చేసి మరీ పంపించాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో, వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీసులు కూడా చేసుకోవడానికి, వాళ్ళ మతపరమైనటువంటి ప్రాక్టీసులు చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి. చివరికి పోలీసులు అలా రోడ్డు మీద కూడా నించోలేని పరిస్థితి. పోలీసులు వేరే వాళ్ళకి రక్షణ కల్పించడం మానేస్తే పోలీసుల ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితి అక్కడ మనకు కనపడుతోంది. ఇలా ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ బాగా ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరోవైపు ఇంటర్నల్గా ఉన్నటువంటి కొన్ని గ్రూప్స్, అలాగే ఈ ఉగ్రవాద సంస్థలు, ఇలా పెద్ద ఎత్తున ఒక హింస కొనసాగుతుంది పాకిస్తాన్లో. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఎక్కడికక్కడ ఆ ఏరియాల్లో మేము ప్యానిక్ క్రియేట్ చేయాలి, ఆ ఏరియాను మేము ఆక్యుపై చేసుకోవాలి, మా అండర్లోకి తెచ్చుకోవాలి అని ఇంకా ఆటవిక సమాజమే ఉంది అక్కడ పరిస్థితి. ఒకప్పుడు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనతో పోల్చుకుంటే దే ఆర్ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనకబడిపోయి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇంకా అదే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరొక్కసారి ఆ విజువల్ని నేను ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి హౌ క్యాజువల్ ఇట్ ఈస్ ఫర్ దెమ్. అక్కడ నించున్నటువంటి చాలా రెగ్యులర్ డ్యూటీలోనే ఉన్నారు వాళ్ళు. అది ఒక చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చేసి అలా ఒక ఆత్మాహుతి చేసుకున్నాడు ఒక వ్యక్తి. అంటే తనను తాను పేల్చుకున్నాడు. అది 2 ఆఫీసర్లు ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అండ్ ఇదే రోజు మనకి మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా ఇలాంటివి 4 ఘటనలు రికార్డ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర, గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఇలాంటిది ఒకటి చోటు చేసుకుంది. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి చోటు చేసుకుంది. మరొక చోట బోర్డర్కి సమీపంలో మరొక ఘటన. ఇలా మొత్తం 4 ఘటనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మనకి ఒక చోట, ఒక ఢిల్లీలో ఒక ఘటన చోటు చేసుకుంటేనే దేశమంతా అట్టుడికిపోయింది. ప్రజలందరూ భయాందోళనకు గురైపోయి వాళ్ళని పట్టుకునే వరకు మనం ఊరుకోలేదు, అంత ఆందోళన వ్యక్తమైంది.
బట్ ఇట్స్ వెరీ కామన్ దేర్. ఇలాంటి ఆత్మాహుతి దాడులు కానీ లేకపోతే పోలీసుల మీద దాడులు చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్, అక్కడ చాలా కామన్. ఇట్స్ వెరీ కామన్. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ షూట్అవుట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రెబల్ గ్రూప్స్ సడన్గా ఏ మార్కెట్లోకో ఏ స్ట్రీట్లోకో, జనం ఎక్కువగా ఉన్న స్ట్రీట్లోకి వచ్చి టక్క కాల్ చేసి వెళ్ళిపోతారు. అక్కడ కామన్ పీపుల్ మీద అలా కాల్పులు జరిపేసి వెళ్ళిపోతారు. అండ్ నో వన్ కేర్. ఆ విషయం గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, కాల్ చేసి వెళ్ళిపోతారు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు. అండ్ మళ్ళీ అక్కడ వాళ్ళందరూ అలా పడిపోయి ఉంటారు. వచ్చి దే ప్లే దేర్ గేమ్స్, చిన్నపిల్లలు. అండ్ పెద్దవాళ్ళు ఆ మార్కెట్లో అలా తిరుగుతూ ఉంటారు. ఇట్స్ వెరీ కామన్ దట్ దే డోంట్ ఈవెన్ రెస్పాండ్ ఫర్ దట్. వాళ్ళు వెళ్ళిపోయారా అండ్ దే గో నార్మల్లీ. సో ఇక్కడ సిచ్యువేషన్ అలాగే మారుతుంది. పాకిస్తాన్లో పరిస్థితి అంత దరిద్రంగా మారిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే దర్ గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్డ్. వాళ్ళ ప్రజల ప్రాణాలంటే వాళ్ళకి లెక్కలేదు. వాళ్ళ అవినీతి వాళ్ళది, వాళ్ళ దోచుకొని తినడం వాళ్ళు. మళ్ళీ అంతర్జాతీయ సమాజం ముందు అడుక్కు తెచ్చుకోవడం, అమెరికా దగ్గర చైనా దగ్గర డబ్బులు అడుక్కొని తెచ్చుకోవడం, తెచ్చిన దాంట్లో ఎక్కువ వాళ్ళు జేబులో వేసుకోవడం, కొద్దో గొప్ప ప్రజలకి విధిల్చడం, ఎంగిలి మెతుకులు అలా విధులు చేస్తున్నారు. సో సిచ్యువేషన్ ఇది. ఇలాంటివి ఇట్స్ వెరీ కామన్ దేర్. రోజు రోజుకి చాలా జనరలైజ్ అయిపోతున్నాయి సిచ్యువేషన్స్ అక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇంక ఇవాళ రేపు పట్టించుకునే పరిస్థితి లేదు. అక్కడ జరిగిందా ఓకే, పక్క వీధిలో జరిగిందా ఓకే, పక్క ఇంట్లో జరిగిందా ఓకే, అండ్ దే విల్ బి ప్రిపేర్డ్ వాళ్ళ ఇంట్లో జరగడానికి కూడా. అంత దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇవాళ రేపు పాకిస్తాన్లో. అండ్ వాటికి తోడు ఎన్నో రెబల్ గ్రూప్స్ మనం చూస్తూనే ఉన్నాం. చాలా రెబల్ గ్రూప్స్, ఉగ్రవాద సంస్థలు, 4కు పైగా ప్రధాన ఉగ్రవాద సంస్థలు అక్కడ ఉన్నాయి, మెయిన్ ఉగ్రవాద సంస్థలు. వాటికి తోడు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్నటువంటి గొడవ, మరికొన్ని ఇంటర్నల్ రెబల్ గ్రూప్స్ మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటితో ఎప్పుడు ఎక్కడ పేలుడు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు వాళ్ళ అధికారుల మీద దాడులు జరుగుతాయో తెలియదు, ఎప్పుడు వాళ్ళ సైన్యం ప్రాణాలు పోతుందో తెలియదు. ఇవన్నీ చాలన్నట్టు మళ్ళీ మనతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, అదేంటంటే మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి జబ్బలు జరుచుకోవడం. సిగ్గుండాలి. మొన్న ట్రంప్ ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ పాకిస్తాన్ ప్రధాని అయిపోయేవాడు నేను ఆపకపోయి ఉంటే అని చెప్పేసి అన్నాడు. కానీ బట్ కొంతవరకు అది ఫ్యాక్ట్ లాగే అనిపిస్తుంది. అంటే సిచ్యువేషన్ చూస్తే ఇంకొంచెం మనల్ని ప్రెజరైజ్ చేస్తే, పాము తల కట్ చేస్తే మిగతా మొండం దేనికి పనికిరాదంటారు కదా. సో పాకిస్తాన్ హెడ్లు కనుక పక్కకు తప్పించేస్తుంటే ఏముండేది మొన్న జరిగినటువంటి ఆ వార్లో, ఇండియా పాకిస్తాన్ వార్లో. ఇక ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్స్ని టచ్ చేసినటువంటి పరిస్థితి, రేడియేషన్ లీక్ అయిందేమో అని కూడా అంత పెద్ద గందరగోళం జరగడాన్ని మనం చూసాం మనం చేసినటువంటి అటాక్కి. అదే కొద్దిగా లీక్ అయి ఉంటే, లేదంటే వాళ్ళు ఏదైనా కొంచెం ప్రొవోక్ అయి ఉంటే, ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ వస్తే పాము తల కట్ చేసినట్టు పాకిస్తాన్ మెయిన్ క్యారెక్టర్స్ని కనుక కొంచెం ఆటలోంచి పక్కకు తప్పించేస్తే ఈ గొడవ అంతా ఉండేది కాదేమో. మేబీ ఏదైనా ఒకవేళ ప్లాన్ ఉందేమో ఇండియాకి ఆ టైంలో ఏదైనా ప్లాన్ ఉందేమో, వీ డోంట్ నో. ఒక్కసారి అక్కడున్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి విత్ క్లియర్ ఆడియో ఐ వుడ్ లైక్ టు షో యూ ద ప్రాపర్ వీడియో. జస్ట్ టేక్ ఎ లుక్ వన్స్. ब्लैक चादर ली हुई है उसने. సో మరొకసారి ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మేము చూపిస్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, డిస్టర్బింగ్ కాంటెంట్ అండ్ విజువల్స్ ఉండొచ్చు. కాబట్టి కొంచెం సెన్సిటివ్ పీపుల్ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వార్తలు చూడడానికి కేర్ఫుల్గా ఉండాలని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. మరొకసారి మీరు చాలా క్లియర్గా విజువల్ని చూడొచ్చు. అలా సాధారణంగా నడుచుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి, హీఈస్ లుకింగ్ యంగ్, చాలా యంగ్ ఏజ్లో ఉన్నటువంటి పర్సన్ లాగే కనిపిస్తున్నాడు. హీ జస్ట్ కేమ్ దేర్ అండ్ వి నో రెస్ట్ వాట్ హ్యాపెండ్ అనేది. సో ఇలాంటి ఘటనలు రోజు రోజుకి చాలా కామన్ అయిపోతున్నాయి. అండ్ దట్ ఈస్ ద వర్స్ట్ కేస్. అంతకు మించిన ఇక అంటే ఆ దేశంలో పరిస్థితులు ఎంత దిగజారాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి.